స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. నా పేరు శ్రీనండి. మాదొక చిన్న పల్లెటూరు. నాకంటూ తెలిసినవి మా అమ్మ, నాన్న, మా ఇల్లు, మా ఊరు. నేను మొదటిసారి ఓటు అయిపోతున్నాను. ఓటు గురించి వినగానే నాలో కొన్ని ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అసలు ఓటు హక్కు అంటే ఏంటి అని నేను కొంతమందిని అడిగినప్పుడు కొన్ని నిజాలు తెలిసాయి. ఒరే సీను, నీకు ఓటర్ కార్డు వచ్చిందిరా, వెళ్ళి చూసుకోపో. రే హరీష్, నిన్ను ఒకటి అడగాలరా. నీకు ఈ ఇయర్ ఓటు హక్కు వచ్చింది కదా, దాని గురించి నీకేం తెలుసురా? ఏముందిరా, ఓటు హక్కు అంటే నాకు తెలిసింది ఒక్కటే, సిమ్ కార్డులు కొనుక్కోవడానికి ఉపయోగించుకోవచ్చు అంతే. ఇక నా ఓటు మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికి ఓటు ఏమంటే వాళ్ళకే వేస్తా. అయినా దేడిది వనగల్లాగా అడుగుతావేంట్రా, నీకెందుకు ఇవన్నీ? ఈ సంవత్సరం ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? మన బ్యాచ్ అంతా ఎవడికి ఓటేమంటే వాడికారు మనం ఓటు. ఏ పార్టీ క్రికెట్ కిట్ ఇచ్చినా ఆడికే మనం ఓటు. పొద్దుగానే ఇప్పసారా తాగాల, తర్వాత ఇంకేమన్నా చేయాలా? కొడగా నానా, నీకు ఓటు హక్కు వచ్చి 35 సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఈసారి నువ్వు ఎటువంటి నాయకుని ఎంచుకోవాలనుకున్నావు? కొడగా ఏమ్రాబాయ్ తిప్పుతుంది, ఏమ్రాబాయ్ ఇది. నాకెవరు ఎక్కువ మంది ఇస్తే వాళ్ళకే నా ఓటు. కొడగా ఈసారి నీకు ఓటు వచ్చింది కదా, నాకు ఇంకో పార్టీలు ఎక్కువ వచ్చింది. ఏమోదినా, ఏ వెనుకలో ఏమో పాడుగాను, ప్రతి ఓడు తెగ అడావుడు చేస్తుర్రు. ఏదేమైనా గాని మన కులపోళ్ళకే మన ఓట్లు కుదుడు. తాత, ఈ సంవత్సరం నువ్వు ఓటేస్తున్నావా? బిడ్డ, ఇప్పటిదాకా నన్ను పట్టించుకున్నోళ్ళు లేరు. రేపు నేను ఓటేసినా పట్టించుకోరు, అందుకే వెయ్యను బిడ్డ. ఇప్పుడే నాకు అర్థమైంది, చదువుకోని వాళ్ళకే కాదు చదువుకున్న వారికి కూడా ఓటు గురించి ఏమీ తెలియదని. అసలు మన భారతదేశంలో సాధారణ పౌరుడు ఎందుకు బతకలేకపోతుంది? నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? దీనికి కారణం మన దేశ రాజకీయమో లేదా రాజకీయ నాయకులో కాదు, మనమే. ఎందుకంటే
మన దేశ పరిస్థితిని మార్చే వజ్రాయుధం లాంటి ఓటును ఉంచుకొని కేవలం పచ్చ నోట్లకి సారా ప్యాకెట్లకి ఇచ్చే బహుమతులకి అమ్ముడుపోయి బానిస బతుకులు బతుకుతుంది. ఆ రోజు నాకెందుకని అందరూ అనుకున్నట్లయితే ఈరోజు మనం స్వతంత్ర దేశాన్ని చూసేవాళ్ళమే కాదు. ఎంతటి ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది, ఎంతటి ప్రయత్నమైనా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. ఈ ప్రయత్నానికి నేను ముందడుగేస్తున్నాను. ఈ ప్రజల్లో ఓటు విలువ తెలిపి స్వచ్ఛమైన రాజకీయాన్ని, నిజమైన రాజకీయ నాయకుని ఎంచుకోవడానికి నా ప్రయాణం మొదలు పెడుతున్నాను. మరి మీరు?